అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీకి మీకు నచ్చినట్లయితే లైక్లు, షేర్లు, కామెంట్స్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బలవంతపు బంధం పార్ట్ 49. ఇది వినే ముందు ఎవరైనా ప్రీవియస్ పార్ట్స్ వినకుండా ఉంటే ముందు అవి వినండి, అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదామా? మరి అలిగిన వర్షితని బుజ్జగిస్తూ ఉంది భారతి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అయితే ఒక పని చేద్దాం, ఈరోజు వండింది మొత్తం మన ఇద్దరమే తినేద్దాం, వాడికి కొంచెం కూడా ఉంచొద్దు, దాంతో బుద్ధి వస్తుంది వెదవకి అంది భారతి. ఆ ఐడియా నచ్చడంతో మా మంచి అత్తయ్య అంటూ ఆమెను హత్తుకుపోయింది వర్షిత. పిచ్చి పిల్ల అంటూ ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకుంది భారతి. డోర్ దగ్గర నిలబడి అదంతా చూసి ఇద్దరే ఎక్కడ దొరికారో నా ప్రాణానికి, వీళ్ళని నమ్ముకోవడం కన్నా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం బెటర్ అని అనుకుంటూ తన ఫోన్ తీసుకుని బయటకు నడిచాడు నీరజ్. గదిలో ఏదో ఆలోచిస్తూ కూర్చుంది వసుధ. అప్పుడే గదిలోకి వచ్చిన వైష్ణవిని చూసి బెడ్ మీద కూర్చున్నది కాస్త లేచి నిలబడింది. ఆమెను చూసి, సారీ వసు, ఆఫ్టర్నూన్ సంజన ముందు నువ్వు తగ్గకూడదని కొంచెం చొరవగా తీసుకున్నాను, సంజాయిస్తున్నట్లు చెప్పాడు వైష్ణవ్. ఆ విషయంలో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, అందరి ముందు నేను అవమానపడకుండా కాపాడారు అంది వసుధ. అది నా బాధ్యత అన్నాడు వైష్ణవ్. బాధ్యతేనా, ప్రేమ లేదా? మెల్లిగా గొనిగింది వసు. అది వినిపించక ఏంటి అని అడిగాడు వైష్ణవ్. అబ్బే ఏమీ లేదు తడబడుతూ చెప్పింది వసుధ. సరే అని తన బ్యాగ్ తీసుకుని లగేజీ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాడు వైష్ణవ్. అది చూసి ఎక్కడికైనా వెళుతున్నారా అడిగింది వసుధ. బిజినెస్ పని మీద వెళుతున్నా, రావడానికి 2 days పడుతుంది చెప్పాడు వైష్ణవ్. మీరే వెళ్ళాలా దిగులుగా అడిగింది వసుధ. చక్కబెట్టవలసిన పనులు చాలానే ఉన్నాయి, అవి నేను వెళ్తేనే కానీ కంప్లీట్ అవుతాయి అన్నాడు వైష్ణవ్. సరే అని నాదొక చిన్న రిక్వెస్ట్ అంది వసుధ. ఏంటది అడిగాడు వైష్ణవ్. నీరజ్ ఏదో బిజినెస్ ప్లాన్లో ఉన్నాడు, డబ్బుల కోసం ఇల్లు తాకట్టు పెడుతున్నాడు అని తెలిసింది, అతనికి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అంది వసుధ. నీరజ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి, డైరెక్ట్గా డబ్బులు ఇస్తే తీసుకోడు, అందుకే తెలిసిన వాళ్ళ ద్వారా ఇస్తున్నాను. అది అతనికి తెలియదు, అతని ఫ్రెండ్ ద్వారా ఆ బిజినెస్ ప్రపోజల్ పెట్టించింది కూడా నేనే. నువ్వేమీ కంగారు పడుకు, అతను ఎదగడానికి నా వంతు సహాయం పరోక్షంగా నేను చేస్తాను అన్నాడు వైష్ణవ్. పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని మనసులో అనుకుని అతను చెప్పిన దానికి బదులుగా చిన్న చిరునవ్వు ఇచ్చింది వసుధ. సరే మరి వెళ్ళనా అన్నాడు వైష్ణవ్. వెళ్ళనా కాదు, వెళ్ళి వస్తాను అనాలి అంది వసుధ. అలాగే వెళ్ళొస్తాను అన్నాడు వైష్ణవ్. సరే జాగ్రత్త అని అతని దగ్గర నుండి సాగనంపింది వసుధ. వందన వచ్చేసరికి ఫోన్లో ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతూ ఉన్న వీక్షిత్ ఆమె రావడం చూసి సరే ఉంటాను అని కాల్ కట్ చేశాడు. అది చూసి ఫోన్లో ఎవరు, గర్ల్ ఫ్రెండా అని అడిగింది వందన. గర్ల్ ఫ్రెండా, నా బొంద, ఉన్న ఒక్కదానికి దిక్కులేక చేస్తుంటే మళ్ళీ ఇంకా అమ్మాయి అవసరమా నా జీవితానికి విసుగ్గా అన్నాడు వీక్షిత్. ఇప్పుడు ఏమైంది మీ జీవితానికి అడిగింది వందన. ఏమైందే అని అంత మెల్లిగా అడుగుతావేంటి, పెళ్ళయింది అన్న మాటే గాని ఒక ముద్దు ముచ్చట ఏమైనా ఉందా అని అడిగాడు వీక్షిత్. ముందు ఆ రేష్మాని తీసుకువచ్చి నీ వర్జినిటీని నిరూపించుకో, ఆ తర్వాత ముద్దు ముచ్చట ఏంటి అది కూడా ఉంటుంది కొంటిగా కన్ను కొడుతూ చెప్పింది వందన. అబ్బా వెతుకుతున్నానే కానీ అది ఎక్కడ చచ్చిందో దొరకడం లేదు అన్నాడు వీక్షిత్. అది నా ప్రాబ్లం కాదు అని భుజాలు ఎగరేసింది వందన.
రాక్షసి, నిన్ను అని ఆమెను కొట్టబోయాడు వీక్షిత్. ఆ దెబ్బ తానికి తగలకుండా తప్పించుకుని అతనికి దొరకకుండా పరుగు తీసింది వందన. ఆమె వెనక్కి పరుగు పెట్టాడు వీక్షిత్. అలా బెడ్రూమ్ అంతా పరుగు పెడుతూ ఆయాసం వచ్చాక సోఫాలో కూర్చుంది వందన. ఆమె వెనక్కి వచ్చి పక్కనే కూర్చుని, అంటే నీ ప్రాబ్లం ఇదే కదా అని అన్నాడు వీక్షిత్. హా అంది వందన. సరే అయితే అని వెంటనే ఆమె పెదాలను తన పెదాలతో లాక్ చేశాడు వీక్షిత్. ఆ ముద్దు మత్తులో కాలాన్ని మర్చిపోయి ముద్దులోని గాఢతను పెంచుతూ ఆ తీయదనాన్ని ఆస్వాదిస్తూ వందనపై వీక్షిత్ వాలిపోగా సోఫాలో వెనక్కి వాలింది వందన. దానితో అతను చేతులు ఆమె డ్రెస్ లోపలికి పెట్టి ఆమె అందాలను తడుముతూ ఉన్నాయి. అలా కొంతసేపటికి సెన్స్లోకి వచ్చి తనపై ఉన్న వీక్షిత్ని బలవంతంగా వెనక్కి తోసేసి, ముందు ఆ రేష్మాని తీసుకురా, తర్వాత దీని సంగతి చూద్దాం అని వెళ్ళి బెడ్ మీద పడుకుంది వందన. నువ్వు నిజంగా రాక్షసివే అని ముద్దుగా తిట్టుకుంటూ సోఫాలో కాళ్ళు ముడుచుకుని పడుకుని అలా పడుకోవడం అలవాటు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు వీక్షిత్. అతని ఇబ్బంది చూసి, వీక్షిత్ పక్కన పడుకున్నంత మాత్రాన ఏమీ జరగదు, కానీ వచ్చి బెడ్ మీద పడుకో అంది వందన. ఆర్ యు ష్యూర్ అడిగాడు వీక్షిత్. అవును అన్నట్లు తన కళ్ళతో చెప్పింది వందన. ఓకే అని వెళ్ళి బెడ్ మీద ఆమెను హక్ చేసుకుని పడుకున్నాడు వీక్షిత్. రూమ్లోకి వచ్చి బుక్ చదువుకుంటున్న వర్షిత ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది ఏంటి అని ఓపెన్ చేసిన వర్షితకి ఒళ్ళు మండింది. పటపటా పళ్ళు కొరుకుతూ అప్పుడే రూమ్లోకి వచ్చి అద్దంలో ఫేస్ చూసుకుంటున్న నీరజ్కి ఆ మెసేజ్ పంపింది ఆమె. ఫోన్లో మెసేజ్ రావడంతో స్క్రీన్ వైపు చూసి, మెసేజ్ వర్షిత పంపడంతో పక్కనే ఉంది కదా, నోటితో చెప్పొచ్చు కదా, దానికి మెసేజ్ చేయడం ఏంటో అని అనుకుంటూ ఆ మెసేజ్ ఓపెన్ చేసిన నీరజ్ అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు. అది చూసి ఎంత పరవశమో అని మెల్లిగా గొనిగింది వర్షిత. ఏంటి అని అడిగాడు నీరజ్. ఏమీ లేదు అని మొహం పక్కకు తిప్పుకుంది వర్షిత. లేదు, నువ్వేదో అన్నావు, నేను చూశాను అన్నాడు నీరజ్. నువ్వేం చూసావో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఏమీ అనలేదు అంది వర్షిత. మరి ఆ మెసేజ్ ఏంటి అడిగాడు నీరజ్. నీ ప్రియురాలు నీకు పెట్టిన మొదటి ముద్దు కదా, చూసి పరవశించిపోతావని నాకొచ్చిన వీడియో క్లిప్ నీకు పంపించాను పళ్ళు నూరుతూ చెప్పింది వర్షిత. అది నా మొదటి ముద్దు అని నీకెవరు చెప్పారు అడిగాడు నీరజ్. ఎవరు చెప్పలేదు అంది వర్షిత. అసలు దాన్ని ముద్దు అని ఎవరైనా అంటారా అడిగాడు నీరజ్. మరి ముద్దు అనక ఏమంటారు అడిగింది వర్షిత. అది ముద్దు కాదు, మనం ఒకరిని ముద్దు పెట్టుకున్నాము అంటే ఆ ముద్దు మైకంతో వారి ఇరువురి ఒంట్లో ప్రతి నరం ఆ ముద్దుకి స్పందించాలి అన్నాడు నీరజ్. అర్థం కానట్లు బ్లాంక్ ఫేస్ పెట్టి అతన్ని చూసింది వర్షిత. అర్థం కాలేదా అడిగాడు నీరజ్. కాలేదు అన్నట్లు తల ఊపింది ఆమె. ఆ మరుక్షణమే తన చేతిని ఆమె నడుం చుట్టూ వేసి తనకి దగ్గరగా లాక్కుని మరొక చెయ్యి ఆమె మెడ వెనక వేసి ఆమె పెదవులను ముద్దాడుతూ ఉన్నాడు నీరజ్. అది ఊహించని వర్షిత షాక్లో అలానే ఉండిపోయింది. ఒక 3 నిమిషాలకి ఆమెకి దూరం జరిగి, ఇప్పుడు అర్థమైందా ముద్దు పరవశం అంటే ఏంటో అని అడిగాడు నీరజ్. అయ్యింది అన్నట్లు తల ఊపి తన 2 చేతులను నోటి మీద పెట్టుకుని వెళ్ళి బెడ్ మీద పడుకుని పైనుంచి కింద వరకు ఫుల్గా బ్లాంకెట్ కప్పేసుకుంది వర్షిత. అది చూసి తనలో తానే నవ్వుకున్నాడు నీరజ్. నువ్వు చేసే ప్రతి పనిలో నా మీద నీకున్న ప్రేమ నాకు ఇంకా కనిపిస్తూ ఉంది వర్షిత. నేనంటే అంత ఇష్టం ఉండి వేరే ఎవరినో పెళ్ళికి ఎలా సిద్ధపడ్డావు? నిన్ను పెళ్లి చేసుకున్నది నేను అని తెలియకుండానే
నాతో 3 ముళ్ళు వేయించుకున్నావు. అదే నా ప్లేస్లో వేరేవాడు ఉంటే వాడితో కూడా తాళి కట్టించుకుని హాయిగా కాపురం చేసేదానివి కదా అని మనసులో బాధగా అనుకున్నాడు అతను. ఆ ఆలోచన రాగానే మనసంతా ఏదో చేదు తిన్నట్లయిపోయింది. దానితో వర్షిత మీద ఏదో తెలియని కోపం వచ్చి ఆ గదిలో ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు అతను. వైష్ణవ్ ఊరు వెళ్ళడంతో దిగులుగా అతని గురించి ఆలోచిస్తూ గదిలో కూర్చున్న వసుధ దగ్గరికి వచ్చింది సంజన. ఆమెను చూసి ఈమె నా గదిలోకి ఎందుకు వచ్చింది అని మనసులో అనుకుంటూ, హాయ్ సంజన, డిన్నర్ చేసావా అని మొహమాటంగా అడిగింది. పలకరించింది వసుధ. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆమెను చంపేసేలా చూస్తూ, ఎందుకు వచ్చావు వసుధ మా లైఫ్లోకి అని కోపంగా అడిగింది సంజన. తను ఏమంటుందో అర్థం కాక బ్లాంక్గా సంజన వైపు చూసింది వసుధ. నీకు పెళ్లి చేసుకోవడానికి మా బావ తప్ప వేరే ఎవరు దొరకలేదా అడిగింది సంజన. సంజన, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అడిగింది వసుధ. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నీకు తెలుసు కదా వైష్ణవ్కి నేనంటే ఎంత ఇష్టమో అని. తెలుసు కూడా అతనితో తాళి ఎలా కట్టించుకున్నావు? తెలిసి తెలియని వయసులోనే మా బావ నీతో ఫ్రెండ్షిప్ చేస్తేనే నేను భరించలేకపోయాను. అలాంటిది అతని భార్యగా తన పక్కన నేను నిన్ను ఎలా చూడగలను అనుకుంటున్నావు అరిచింది సంజన. సంజన అడిగిన ప్రశ్నకి వసుధ ఏం సమాధానం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తెలుగు ఆడియో స్టోరీస్ బై లక్ష్మీ శేఖర్ ఛానల్లో నా ప్రియతమ స్టోరీ వస్తుంది. అది కూడా దీనిలో మంచి స్టోరీ, ప్లీజ్ ఫాలో అవ్వండి.